రాత్రికాల ప్రార్థన. జీవాధిపతివయున్న దేవా, జీవము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. గతించిన తండ్రి, ఉదయము నుంచి కూడా ఈ రాత్రి వరకు మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ దినమును, ఈ రాత్రి కాలాన్ని చూడక ఎంతోమంది గతించారు. అయినప్పటికీ తండ్రి, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, సజీవులుగా మీ పాద సన్నిధిన ఈ విధంగా నిలుపుకున్నందుకు స్తోత్రాలు ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రతి ప్రయాణాన్ని దీవించిన విధానాన్ని బట్టి, మా ప్రతి అవసరతను తీర్చిన విధానాన్ని బట్టి, మా ప్రతి పనిలో ఆశీర్వాదాలు కుమ్మరించిన విధానాన్ని బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి మేమందరము కూడా ఈ రాత్రిన మీ పాద సన్నిధిన చేరి స్తుతించుకునే ఈ గొప్ప అవకాశము దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము అని. అయా, మీ యొక్క వాక్యాన్ని చాలా సుస్పష్టంగా సెలవిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మీరు మమ్మల్ని పిలుస్తున్నారని, ఆ పిలుపుకు లోబడే వారిగా మేము ఉండాలని, అయా మీరు పిలిచినప్పుడు పలికే వ్యక్తులుగా మేము ఉండాలని, అయా అప్పుడు మేము ఆశీర్వాదాలు చూస్తామని, అద్భుతాలు చూస్తామని తండ్రి మాకు సెలవిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే మీ స్వరాన్ని వినలేకపోతున్నారో, ఎవరైతే తండ్రి తలుపు తీయలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఈ లోకానికి అట్రాక్ట్ అయిపోయిన స్థితిలో ఉన్నారో, వారందరితో తండ్రి మాట్లాడండి. వారు కూడా మిమ్మల్ని ఎరిగి, వారు కూడా ఆశీర్వదింపబడి, వారు కూడా దీవింపబడుటకు సహాయము దయచేయండి తండ్రి. ఈ రాత్రిని ప్రార్థనలో ఉంటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరున అడుగుతున్నాం. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి నాయన. ఎస్ లార్డ్, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి సంపూర్ణ శక్తిని అనుగ్రహించండి. ప్రతి దురాత్మ క్రియని యేసు నామములో లయపరచండి. అయా, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం. అప్పు తీసుకునే వారిగా వారు ఉండకుండా ఆర్థికంగా బలపడడానికి సహాయం దయచేయండి. అయా, తలగానే కానీ తోకగా ఉండరనే వాగ్దానం ఈ రాత్రిన వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి. అయా, కుటుంబపరమైన గొడవలు తండ్రి, విభేదాలు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, అయా రక్త సంబంధికులకు మధ్య ఎన్నో గొడవలనైనా అపవాది సృష్టిస్తుండగా వాటిని లయపరచండి. ప్రేమతో జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలందరూ కూడా మారు మనసు పొందుకునే కృప దయచేయండి. ప్రతి బ్యాడ్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, వృద్ధులను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రిన వారికి తోడై ఉండండి ప్రభువ. తండ్రి, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా మంచి జాబును దయచేయండి. అయా, ఎవరైతే గర్భఫలం లేక ఈ రాత్రిన దుఃఖిస్తున్నారో, గర్భఫలం మీరు అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. వివాహాల విషయంలో కూడా గొప్ప కార్యాన్ని జరిగించండి నాయన. లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు. అవన్నీ కూడా మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి. ఆయా దేశాల్లో బిడ్డలు స్థిరపడ్డారు, చదువుతున్నారు, పనులు చేసుకుంటున్నారు. జ్ఞానంతో నింపండి, శక్తితో నింపండి. ఏ దుష్టుడు వారిని తాకకుండా భద్రపరచండి నాయన. అయా, వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయాల్లో సహాయము దయచేయండి. అదేవిధంగా నాయన, ఈ యొక్క రాత్రిన ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డలు ఉన్నారు నాయన. వారందరినీ రక్షించండి. ఏ దుష్టుడు, ఏ అపాయం వారిని తాకకుండా భద్రపరచండి తండ్రి. అదేవిధంగా మా భారతదేశాన్ని కూడా దీవించమని, దేశ సైనికులను ప్రాముఖ్యంగా ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ప్రతి కోర్టు కేసు నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి ల్యాండ్ సమస్య నుంచి కూడా
విడుదల దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో మారు మనసు లేని ప్రతి ఒక్కరికి యేసు నామంలో మారు మనసు దయచేయండి తండ్రి. అయా, ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, నిద్రలేమి, పీడకల సమస్యలు, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవిని కూడా మమ్మల్ని ఎంతమాత్రము ముట్టకుండా, హానిపరచకుండా మీరే మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.